ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల వరప్రదాయినిగా పేరొందిన సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ భద్రత ప్రశ్నార్థకంగా మారింది. గోదావరి డెల్టాలోని 10 లక్షల ఎకరాలకు సాగు, వందల గ్రామాలకు తాగునీరందించే ఈ ఆనకట్ట భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. 6 ఏళ్లుగా కనీస నిర్వహణకు నోచుకోలేదు. డ్యాంల పునరుద్ధరణ అభివృద్ధి పథకం డ్రిప్ 2 కింద చేర్చి కనీస మరమ్మతులు చేపట్టలేదు. ఆనకట్ట నిర్వహణ సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలోని సర్ ఆర్థర్ కాటన్ ఆనకట్ట సుమారు 5.85 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటుంది. ధవళేశ్వరం, ర్యాలీ, మద్దూరు, విజేశ్వరం ఇలా 4 ఆర్ముల్లో ఉన్న ఆనకట్టకు 175 గేట్లున్నాయి. వీటిలో 120 గేట్లు బలహీనంగా మారాయని 5 ఏళ్ల క్రితమే గుర్తించారు. గేట్లకున్న అడుగు భాగం బాటం ప్లేట్లు తుప్పుపట్టి రంధ్రాలతో ఛిద్రమయ్యాయి. కొన్ని గేట్లకు బాటం ప్లేట్లు కొట్టుకుపోయాయి. వీటికి అనుసంధానంగా ఉన్న ఐరన్ రోలర్ల పనితీరు నామమాత్రంగా ఉంది. గేట్ల నిర్వహణకు వీలుగా అధునాతన విద్యుత్ ఆపరేషన్ సిస్టమ్, కంప్యూటర్ ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్ అందుబాటులోకి తేవాలని నిపుణుల బృందం సూచించినా పనులు మాత్రం జరగలేదు. దీంతో వచ్చే వరదల సీజన్ గట్టెక్కడం ఎలా అన్న సంశయం జలవనరుల శాఖలో నెలకొంది. ఒక బిడ్ డాక్యుమెంట్ సబ్మిట్ చేయడం జరిగింది. 146.8 కోట్లకి మొత్తం కొత్త గేట్లు ఏర్పాటు చేయాలి. రిపేర్స్ వచ్చేసరికి 16 లక్షల రూపాయలతో 20 బ్రేక్ డ్రమ్స్ ఆయిల్స్ ప్రొక్యూర్ చేసి రెడీగా ఉన్నాం. ప్రాసెస్ నడుస్తాం. దీంతో పాటు క్యాడ్మియం కాంపౌండ్ తో అన్ని వైర్స్ కి రాయడానికి అది కూడా ఎస్టిమేట్ కాడాలో అప్రూవ్ అయింది. అది కూడా త్వరలో చేపడతాం. రబీ సీజన్ లో కొంత లీకేజ్ కనబడింది. ఆ లీకేజ్ అరెస్ట్ చేయడానికి కాటన్ తోటి కొంతమందిని ఎంగేజ్ చేసుకుని ఆ రబీ సీజన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయడం జరిగింది. కాటన్ బ్యారేజ్ కు గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 52 గేట్లకు మరమ్మతులు చేశారు. 2024 జనవరిలో నిపుణుల బృందం పరిశీలించి 117 గేట్లు కొత్తవి ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. గేట్లకు ఉండే రోలర్లు మొత్తం మార్చాలని తేల్చింది. గేస్కు ఉండే ఐరన్ రోప్కు కనీసం గ్రీజు పెట్టే పరిస్థితి కూడా లేదు. గోదావరికి జులై, ఆగస్టు, సెప్టెంబర్లలో వరదలు వస్తాయి. ఈ ఏడాది వరదల సమయానికి బ్యారేజ్ తక్షణ మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని జలవనరుల శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. కాటన్ బ్యారేజ్ నిర్వహణ, మరమ్మతులకు 216 మంది సిబ్బంది ఉండాలి. ప్రస్తుతం 20 మంది మాత్రమే ఉండగా వీరిలో 4 ఆగస్టులోగా ఉద్యోగ విరమణ చేయనున్నారు. గేట్ ఆపరేటర్లు, క్రేన్ ఆపరేటర్లు, గేట్లు దించే రిగ్గర్లు ఇలా సిబ్బంది కొరత ఉంది. 46 మంది సెమీ టెక్నికల్ సిబ్బందికి గాను 12 మందే ఉన్నారు. ఈ వరదల నిమిత్తం ఇక మా ఆఫీసులో ఒక మీటింగ్ కండక్ట్ చేసుకున్నామండి. ఎలా ఫ్లడ్ ని ఎదుర్కోవడానికి. అలాగే ఫ్లడ్ స్టోర్ మెటీరియల్స్ ప్రొక్యూర్ చేశాము. తర్వాత కొంతమంది ఆఫీసులు ట్రాన్స్ఫర్ అవడము, కొంతమంది రిటైర్ అయిపోవడం జరిగింది. వాళ్ళ ప్లేస్ లో కొత్త వాళ్ళని వేయడం కూడా ప్రాసెస్ కంప్లీట్ చేయడం జరిగింది. 60 లక్షలతోటి ఈ రిటైర్ పర్సన్స్ కొంతమంది తీసుకోవడానికి ఒక ఎస్టిమేట్ చేసి గవర్నమెంట్ పంపించడం జరిగింది. ఎలక్ట్రీషియన్స్, ఫిట్టర్స్, స్పెషలైజ్డ్ చేసే ఆపరేటర్స్ ని మేము గుర్తించి వాళ్ళకి సంబంధించి ఒక 3 నెలలకి ఫ్లడ్ వరకు వాళ్ళని అట్పెట్టుకుంటామని చెప్పేసి ఒక ఎస్టిమేట్ 60 లక్షలకి గవర్నమెంట్ పంపడం జరిగింది. తర్వాత లస్కర్ల గురించి ఒక 150 మంది లస్కర్స్ హెడ్ వర్క్స్ డివిజన్కి ఆ ప్రతిపాదనని పంపడం జరిగింది. నిర్వహణ పనులు చేపట్టకపోవటం, సిబ్బంది కొరతతో సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ భద్రతపై నీలినీడలు కమ్ముకున్నాయి. గోదావరి జిల్లాల వరదాయిని సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ నిర్వహణ, మరమ్మత్తు పనులు ఏళ్ల తరబడి చేపట్టకపోవడంపై ఆవేదన వ్యక్తమవుతోంది. వచ్చే వరదల సీజను సమయానికైనా గేట్ల మరమ్మత్తు పనులు పకడ్బందీగా పూర్తి చేసి ఆనకట్ట రక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని రైతులు వేడుకుంటున్నారు. కెమెరామెన్ రమేష్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్.